ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పడుకుంటారా? పాలు తీసుకురానా? ఎందుకండి, నా దగ్గర ఎందుకు కన్నీళ్లు దాస్తున్నారు? అదేం లేదండి, కంట్లో నలక పడింది. కవర్ చేయకండి. దమయంతి మాటలకి మీరు ఫీల్ అవుతున్నారు కదా. తను వచ్చిన రోజే మీతో చెప్పాను కదండి, దమయంతి ఆలోచించి మాట్లాడే మనిషి కాదు అని. తను ఎలా మాట్లాడినా నేను బాధపడనండి, కానీ అను కీర్తిలు నా కన్న పిల్లలు కాదంటే ఏడుపోస్తుంది. దమయంతి అన్నంత మాత్రాన వాళ్ళు మన పిల్లలు కాకుండా పోతారా? ఆ మాట పిల్లల ముందంటే నాకెంత బాధగా ఉంటుంది. పిల్లలేమనుకుంటారు? వాళ్ళు మీ పిల్లలు వసుగారు, బన్నీ చెల్లెళ్ళు. ఎవరు ఏమన్నా అర్థం చేసుకుంటారు. వాళ్లకు మీరే కన్న తల్లి. మీరు చెప్పారని కాదు, కానీ నేను దమయంతికి ఏ లోటు చేయలేదండి. అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. మీరందర్నీ బాగా చూసుకుంటారు. ఏం చేసినా దమయంతికి తృప్తి లేదు. ఏదో వంక పెట్టి నన్ను అంటూనే ఉంది. దమయంతి తీరే అలాంటిదండి. దానికి తోడు సుమంగళి అత్తయ్య హారికలు దమయంతికి సపోర్ట్ చేస్తున్నారు. నేను కిట్టుని కొట్టలేదండి, బెదిరించడానికి చెయ్యెత్తానంతే. దానికి వాడు ఏడ్చేశాడు. వాడి పెంపకం ఎలా ఉంది మీరే అర్థం చేసుకోండి. కిట్టుని మార్చాలి, వాడిని బన్నీలా తయారు చేయాలి. కిట్టుని బన్నీ కంటే ఎక్కువగా చూసుకుంటానండి, కానీ ఎందుకో దమయంతి అన్న మాటలను తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. దానికి తోడు హారిక కూడా నా మీద భయంకరమైన నిందలు వేస్తుంది. నా కడుపు పోయిందని, తన కడుపుపై కొట్టానని అలా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడకండి వసుగారు, మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలో మీకు బాగా తెలుసు. మీరు వీక్ అయితే ఇంకా నిందలు మాటలు పడాల్సి వస్తుంది. లేదండి, నేను స్ట్రాంగ్గా ఉంటాను. కాకపోతే ఆడదాన్ని కదా, బాధగా ఉంటుంది. ఆడవాళ్ళైతే బాధలు పడాలా? జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. మీరు పడ్డ కష్టాల ముందు ఏ కష్టమైనా చిన్నదేనండి. మీరు బాధపడినప్పుడు ఒక్కసారి మీరు దాటుకొచ్చిన కష్టాలను గుర్తు చేసుకోండి. మిమ్మల్ని ఏదీ బాధించదు, పైగా ధైర్యం కూడా వస్తుంది. మీరు వసు అని గుర్తుపెట్టుకోండి. నేను మర్చిపోయినా మీరు గుర్తు చేస్తారుగా. ఇలాగే ఎప్పుడూ నన్ను మోటివేట్ చేస్తారుగా. మీకు నా మోటివేషన్ అక్కర్లేదండి. మీరు సెల్ఫ్ మేడ్ ఉమెన్. మీరే ఎంతో మందికి ధైర్యం చెప్తారు. కానీ మీరు నాకు ధైర్యం చెప్తున్నారు, నా భయాన్ని బాధని పోగొడుతున్నారు. మీరు బాధపడితే నేను చూడలేనండి. మీ నవ్వే మీకు అందం. మీ కన్నీళ్లు చాలా శక్తివంతమైనవి.
టెన్షన్గా ఉన్నాను. ఎందుకు కాల్ చేసావో చెప్పు. మనం కలవాలని చెప్పాను కదా హనీ. కుదరదని నేను కూడా చెప్పాను కదా. నువ్వు బయటికి రావడం కుదరకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. వద్దు, నేనే వస్తాను. రేపు మన ఫేవరెట్ రెస్టారెంట్కి వస్తావు. అక్కడ మనం కలిసి చాలా విషయాలు డిస్కస్ చేయాలి. ఓకే. నువ్వు మిస్ చేయవు కదా? నువ్వు మిస్ చేసావు అనుకో, నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే, బాయ్. చిలక్కకి కోపం చాలా ఎక్కువైంది. రేపు కలిశాక జామ పండు తినిపించాలి. హారిక, ఏదన్నా ప్రాబ్లమా? నో ప్రాబ్లం అఖిల్. మరెందుకు పక్కకెళ్ళి మాట్లాడావు? అది నీకు డిస్టర్బ్ అవుతుందని. నువ్వు టెన్షన్గా ఉన్నావు, నాకేదో డౌట్గా ఉంది. ఏంటి నీ డౌట్? ఇప్పుడు నిజంగానే నీ ఫ్రెండ్తో మాట్లాడావా? నీకంత డౌట్ ఎందుకు? నా ఫ్రెండ్ కాల్ చేసింది, డబ్బులు అడుగుతుంది. నేను లేవని చెప్పాను. తన దగ్గర అప్పు తీసుకున్నావా? కాదు, తని నన్ను అప్పుగా అడుగుతోంది. చూడు, నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకే ప్రాబ్లము రాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం అఖిల్? ఆదిత్య గారితో నువ్వు ఇంకా టచ్లో ఉన్నావని నాకు డౌట్గా ఉంది. వాడికి ఫేవర్ చేయాలని మన కంపెనీకి ద్రోహం చేశావంటే నేను చంపేస్తాను. నేను అలా ఎందుకు చేస్తాను? వాడి కంపెనీలో చేరి 2 సార్లు మన కంపెనీ సీక్రెట్స్ అన్ని వాడికి ఇవ్వాలని ట్రై చేసావు కదా? అప్పుడంటే ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు రిజైన్ చేశాను కదా. ఆదిత్యకి నాకు ఏ సంబంధం లేదు. అది నిజమైతే నువ్వు ప్రాణాలతో ఉంటావు, అబద్ధం అయితే గనక నేనే నిన్ను చంపేస్తాను. దేవుడా, ఆదిత్యతో టచ్లో ఉన్నానన్న డౌట్కి నన్ను చంపేస్తాను అంటున్నాడు. అలాంటిది నా బేబీకి ఫాదర్ ఆదిత్య అని తెలిస్తే బతికుండగానే అఖిల్ నాకు నరకం చూపిస్తాడేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.